బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మొదలైనప్పట్నుంచి షోలో జరుగుతున్న టాస్క్ల కంటే బయట జరుగుతున్న చర్చ ఒక్కటే. కంటెస్టెంట్స్కు ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు? ఇది అభిమానుల ఊహ కాదు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డేటా. అధికారిక ప్రకటన ఏదీ లేకపోయినా బయటకు వచ్చిన ఈ నంబర్లు చూస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. బిగ్ బాస్ అనేది రియాలిటీ షో కాదు, పక్కా బిజినెస్ మోడల్. వైరల్ అవుతున్న లిస్టు ప్రకారం ఈ సీజన్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న కంటెస్టెంట్ సీనియర్ ఆర్టిస్ట్ భరణి. ఆయనకు రోజుకు రూ50,000 చొప్పున వారానికి మొత్తం రూ3.5 లక్షలు ఇస్తున్నట్లు సమాచారం. ఇది గేమ్ పర్ఫార్మెన్స్కు సంబంధించింది కాదు, పూర్తిగా నేమ్ వాల్యూ మరియు ఆడియన్స్ రీచ్ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్. లేడీ కంటెస్టెంట్స్లో టాప్ ప్లేస్లో ఉన్నది ఫ్లోరా సైని. ఆమెకు రోజుకు సుమారు రూ42,857, అంటే వారానికి రూ3 లక్షల వరకు రెమ్యునరేషన్ అందుతున్నట్లు వైరల్ లిస్ట్ చెబుతోంది. ఆమె తర్వాత సంజనా గల్రానీ మరియు రీతు చౌధరి ఉన్నారు. వీరిద్దరికీ రోజుకు దాదాపు రూ39,285 చొప్పున వారానికి రూ2.75 లక్షల పారితోషికమున్నట్లు ప్రచారం జరుగుతోంది. సుమన్ శెట్టి మరియు తనుజ మిడ్ హై రేంజ్లో ఉన్నారు. వీరికి రోజుకు సుమారు రూ35,000 నుంచి రూ35,700 మధ్యలో, వారానికి రూ2.5 లక్షల వరకు రెమ్యునరేషన్ ఉన్నట్లు సమాచారం. ఇక ఇమ్మాన్యుయేల్కు రోజుకు సుమారు రూ32,142, వారానికి రూ2.25 లక్షలు అందుతున్నట్లు లిస్టులో ఉంది. శృతి వర్మ మరియు రాము రాథోడ్ ఇద్దరికీ రోజుకు సుమారు రూ28,571 చొప్పున వారానికి రూ2 లక్షల ప్యాకేజ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ అస్సలు తేడా కనిపించేది 70,000 క్లబ్లో. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మరియు కొత్తగా పాపులర్ అయిన కంటెస్టెంట్స్కు ఒకే రకమైన ఫిక్స్డ్ ప్యాకేజ్ ఉన్నట్లు వైరల్ అవుతున్న లిస్ట్ చెబుతోంది. ప్రియా ఏపూరు, శ్రీజా ధమ్ము, డెమన్ పవన్, మిలిటరీ కళ్యాణ్, మనీష్ మర్యాద, హరీష్ వంటి వారికి రోజుకు రూ10,000 చొప్పున వారానికి మొత్తం రూ70,000 రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. ఈ మొత్తం డేటా చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. బిగ్ బాస్ హౌస్లో అందరూ సమానులు కాదు. ఎవరి ఫాలోయింగ్, ఎవరి మార్కెట్ వాల్యూ, ఎవరి వల్ల షోకు ఎంత బజ్ వస్తుందో అదే వారి పారితోషికాన్ని నిర్ణయిస్తోంది. గేమ్ లోపల సమానత్వం గురించి మాట్లాడినా డబ్బు విషయంలో మాత్రం క్లియర్ గ్యాప్ ఉంది. గమనికగా చెప్పుకోవాల్సిన విషయమేంటంటే, ఈ రెమ్యునరేషన్ వివరాలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇమేజ్లు మరియు లీక్ల ఆధారంగా వచ్చినవి మాత్రమే. బిగ్ బాస్ నిర్వాహకులు అధికారికంగా వీటిని ఎక్కడా కన్ఫర్మ్ చేయలేదు. అయినా గత సీజన్ల అనుభవం చూస్తే ఈ నంబర్లు పూర్తిగా తప్పు అనడానికి కూడా అవకాశం కనిపించడం లేదు.